ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి సెప్టెంబర్ 16, 17 తేదీలలో జరగబోయేది ఇదే. అసలు వృషభ రాశి వారికి ఈ తేదీలలో ఏం జరగబోతోంది, ఏ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందటానికి ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి సెప్టెంబర్ 16, 17 తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, కీలకమైన అంశాలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. ఈ తేదీలలో ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మరింత చురుగ్గా కొనసాగే అవకాశం ఉంటుంది. రుణ బాధలు తొలగించేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. తద్వారా రుణ బాధలు తొలగించుకునే అవకాశం మీకు ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో పురోగతి సాధిస్తారు. అంటే గతంలో ఏవైనా ఆస్తుల వివాదం ఉంటే వాటి నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యానికి ధనాన్ని ఖర్చు చేస్తారు. లేదా మీ బంధువులు, తెలిసిన వారు, స్నేహితులు లేదా శ్రేయోభిలాషులు శుభకార్యానికి మీరు ధనాన్ని సహాయం చేస్తారు. వాహన యోగం కూడా సూచిస్తోంది. మీరు చేసే వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి అవకాశం ఉంటుంది. మంచి పరిచయాలు మీకు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో సమయాన్ని గడపడం వల్ల మానసిక ఆనందాన్ని మీరు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం మీకు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మెప్పును కూడా మీరు పొందుతారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి ధనలాభం సూచిస్తోంది. సమాజ సేవలో భాగస్వాములవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు. ఉద్యోగ విధులలో ప్రశంసలు పొందుతారు. రాజకీయ వర్గంలో ఉన్నవారికి ఆశించిన పదవులు రావచ్చు. ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఊహించని మూలాల నుంచి డబ్బు పొందుతారు. మీరు వాహనం లేదా ఆస్తి లేదా గృహోపకరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆస్తి లేదా షేర్ల పెట్టుబడి పెట్టడానికి కూడా బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఎంతో ఎక్కువ సమయం గడపవచ్చు. కొంతమంది కొత్త స్నేహితులు లేదా సంబంధాలను కలిగి ఉంటారు. మీ తల్లి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. మంచి సత్సంబంధాలను కలిగి ఉంటారు. వ్యాపార పెరుగుదలలో ఉన్నంతలో విజయాన్ని మీరు సాధిస్తారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కమ్యూనికేట్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కమ్యూనికేషన్స్ లేదా ముఖ్యమైన పేపర్లతో కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కమ్యూనికేషన్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మీకు కనిపిస్తోంది. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని జాగ్రత్తగా ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించి చెప్పడం చాలా మంచిది. లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు గతంలో ఏదైనా మంచి పదవిని కోల్పోయి ఉంటే దాన్ని తిరిగి పొందటానికి ఓపికతో కృషి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కల్పిస్తుంది. ఎందుకంటే ధన సంపాదన బాగున్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల ధనం చేతిలో నిలబడదు. ఇంటా బయట కూడా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పడ్డా కూడా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన విషయాలలో కొంచెం మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో విజయాన్ని సాధిస్తారు. త్వరలో కొందరు కొత్త ఉద్యోగం పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇక గ్రహస్థితిలో మార్పు కారణంగా అన్ని అంశాలలో కూడా మీదే పైచేయి అవుతుంది.
మీరు చెప్పే మాటకు లేదా చేసే పనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంటా బయట కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వములతో లావాదేవీలు మీకు అనుకూలిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కానీ విలువైన వస్తువులు కానీ కొనే అవకాశం ఏర్పడుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్వాదాలు చేయటం, హామీలు ఇవ్వడం ఇటువంటివి కూడా ఈ సమయంలో మీకంత మంచిది కాదు. ఈ విషయాన్ని ముఖ్యంగా ఈ రాశి వారు గమనించాలి. ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగినా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి క్రమంగా విముక్తి పొందుతారు. పారిశ్రామిక వర్గాలు విదేశీ ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో విజయం సాధించడానికి కృషి చేయాలి. మీ వ్యాపార భాగస్వామితో కొంత సమస్య ఉండవచ్చు. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అని కూర్చుని డిస్కస్ చేసుకుని వాటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి మీ వ్యాపారం పైన ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టకండి. విద్య కంటే వినోదం పైన ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులు కాస్త సాధారణ సమయం మాత్రమే ఉంటుంది. మీరు చదువులో మంచి ఫలితాలు పొందటానికి ఎక్కువ సమయం చదువుకు కేటాయించి వినోదానికి తక్కువ సమయం ఇవ్వండి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ తాము పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏ అంశంలో అయితే మీరు వెనుకబడి ఉన్నారో దాని గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. అలాగే ఎప్పటి డౌట్స్ అప్పుడు క్లియర్ చేసుకోవడం వల్ల మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో స్నేహితులే కదా, బంధువులే కదా అని వారికి ఆర్థిక సహాయం చేయటం కానీ, మీ విలువైన వస్తువులను వారికి ఇవ్వడం కానీ అంత మంచిది కాదు. దీనివల్ల మీరు అనుకోకుండా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన స్థాయిలో పురోగతి పొందుతారు. అయితే ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు చేయండి. అనుకోకుండా కొందరు దూరపు బంధువులు కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్థాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి. కీలకమైన అంశాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ముఖ్యంగా ఈ సమయంలో మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇది చాలా కీలకంగా మారుతుంది. ఇక ఈ సమయంలో మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందటానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాలు చూసినట్లయితే, మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగించుకోవడానికి ప్రతినిత్యం ఓం గం గణపతయే నమః అనే నామాన్ని 11 సార్లు చెప్పండి. అలాగే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కోసం మీరు శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదువుకోండి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసినట్లయితే, ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేయండి. తులసి మొక్కకి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు సమర్పించండి. అలాగే తులసి చెట్టుకి నీళ్లు సమర్పించండి. ఇలా చేయటం వల్ల జీవితంలో క్రమంగా అభివృద్ధి చూస్తారు. గోసేవ చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. లేని వారికి ఆర్థికంగా కానీ లేదా మీకున్నంతలో ఏదో ఒక రూపంలో దానం చేయండి. ఇటువంటి పరిహారాలు మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాయి. అలాగే మీ ఇష్టదైవ నామస్మరణ నిరంతరం చేసుకుంటూ ఉండండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల క్రమంగా మీరు అనేక రకాల కష్టాలు, ఇబ్బందుల నుంచి బయటపడతారు. చూశారు కదండి, వృషభ రాశి వారు సెప్టెంబర్ 16, 17 తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.